అంకుల్, మా కోసం ఒక శాండ్విచ్ ఇవ్వండి. ఇప్పుడే చేస్తానమ్మా. సోనియా తన స్నేహితురాలు కాజల్తో పాటు ఒక బండి దగ్గరకు వస్తుంది. అతనుకు శాండ్విచ్ చేయమని చెప్తుంది. ఏమైంది కాజల్, నువ్వు శాండ్విచ్ తినవా? లేదు, నాకు తినాలని లేదు అసలు. నిజానికి శాండ్విచ్ తినాలని కాజల్కి కూడా ఉంది, కానీ ఆమె దగ్గర డబ్బులు లేవు. బహుశా నా దగ్గర డబ్బులుంటే నేను కూడా శాండ్విచ్ తినేదాన్ని, కానీ నా దగ్గర డబ్బు లేదు. ఇప్పటి తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లే సమయంలో కాజల్ తన మనసులో కేవలం ఒక విషయమే ఆలోచిస్తుంది. ఈ రోజు వంటలో వదిన ఏం చేసిందో ఏంటో, కాస్త బాగా తినగలిగేలా మంచిగా దొరికితే బాగుండు. కాసేపటి తర్వాత కాజల్ ఇంటికి చేరుకుంది. వదినా, వంట ఏం చేసావు? వంటలో కాకరకాయ కూర చేసా కాజల్. పద చేయగడుకో, నేను భోజనం వడ్డిస్తాను. స్వప్న అందరి కోసం భోజనం వడ్డిస్తుంది, కానీ కాకరకాయ చూసి కాజల్ మనసు ముందే చెడిపోతుంది. ఆమె అన్యమనస్కంగానే అన్నం తింటుంది. ఆమె వదిన మనసులో అనుకుంటుంది, నాకు ఆకలిస్తుంది, పొద్దుటి నుంచి ఏం తినలేదు నేను. స్వప్న కూడా ఆకలిగానే ఉంటుంది. ఆమెకు అసలు ఇలాంటి కూరలు తినే అలవాటే లేదు. ఆమె తన పుట్టింట్లో ఇలాంటి కూర అస్సలు తినలేదు. ఈ విషయమే స్వప్న బాధపడుతుంది. నా అత్తారింటికన్నా పుట్టింట్లోనే నేను బాగున్నాను. అక్కడ కనీసం నాకు తినటానికి ఏ లోటు లేకుండా ఉండేది. అప్పుడు తన భర్త, అరే ఏమైంది స్వప్న, నువ్వు భోజనం చేయడం లేదు, ఎందుకు మూతి ముడిచి కూర్చున్నావు? ఏమైంది, మన పెళ్ళై 2 నెలలైంది. ఇక్కడ రోజు ఇలాంటి కూరలే వండుతున్నావు. అది కూడా మన ఇంటి ఆవరణలో ఈ చెట్టు ఉందని. ఇదే అస్తమానం అవుతుంది, ఇంకేం చేయడం లేదు. అరే నువ్వు బాధపడుకు, నా జీతం వస్తుంది కదా, అప్పుడు నీకు 10 రకాల కూరలు తినిపిస్తాను, సరేనా? అతని మాటలు విన్న స్వప్న నోరు మూసుకుంటుంది. తర్వాత సాయంత్రానికి ఆమె అత్త పక్కింటి వాళ్ళ పొలం నుంచి కాస్త పాలకూర కోసుకొని వస్తుంది. ఆ తర్వాత, కోడలా ఎక్కడ నువ్వు? నేను పాలకూర తెచ్చాను, సాయంత్రం కూరలో ఇది వండు. రా త్వరగా తీసుకో పాలకూర. అత్తయ్య, మీరు పాలకూర తెచ్చారు, కానీ ఇంట్లో అసలు మసాలానే లేదు, మరి వంట ఎలా చేయాలి? అరే కోడలా, ఈ విషయం నువ్వు పొద్దున ఎందుకు చెప్పలేదు? నేను అబ్బాయిలతో చెప్పి తెప్పించేదాన్ని కదా. అప్పుడు చిన్న కోడలు స్వప్న కూడా వస్తుంది. అక్క, ఈరోజు వంటలో ఏం చేయాలి? కాకరకాయనా? అత్తయ్య పాలకూర తెచ్చింది. అవునా అత్తయ్య, పాలకూర తెచ్చారా? దాంతో పాటు పన్నీర్ కూడా తేవాల్సింది, పాలక్ పన్నీర్ చేసి ఉండేవాళ్ళం కదా. అది విని అత్త ఆమెను కోపంగా చూస్తుంది. స్వప్న దెబ్బకు నోరు మూసుకుంటుంది. తర్వాత అత్త వెళ్లిపోతుంది. అప్పుడు మనస్ఫూర్తిగా రకరకాల కూరలు తినాలనే కోరిక కూడా చచ్చిపోతుంది. ఈ పాలకూరను చూడండి, అసలు దీన్ని ఎలా తినాలి? ఎవరైనా సరే రోజు ఒకటి కూర, మా ఇంట్లో 2 రకాల కూరలు చేస్తారు తెలుసా, కానీ ఇక్కడ ఇలా. అవునా, నేనైతే చాలా ఏళ్ళగా ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నా, నువ్వు ఈ అలవాటు చేసుకో. ఆ తర్వాత అందరూ ఆ కూరను అలానే తింటారు. కొద్ది రోజుల క్రితమే కదా మనం పాలకూర తిన్నాం, ఎప్పుడు ఒకటే కూర. ఏది దొరికితే అదే మహాభాగ్యం. నీకు బాగా తెలుసు కదా, మన జీతం కన్నా మన ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నారని. రాజేష్ సరిగ్గా చెప్పాడు, మనమందరం ఇంతమంది ఉన్నాం, ఇంకాస్త బాగా ఏం చేయగలం, ఉన్నదానితోనే తృప్తి పడాలి. కానీ నాన్న, ఇంట్లో ఒకసారికి 2 కూరలైతే ఉండాలి కదా, ఒకటి నచ్చకపోయినా మరొక దాంతో తినొచ్చు. ఏం చేద్దాం, ఇక్కడ ఇప్పుడు ఒక్క కూరే ఉంటుంది ఒకసారికి, మన కర్మ. ఇలా రకరకాల కూరలు బహుశా చేయలేమేమో, నీకు తెలీదా? ఇంట్లో ఏదైనా మంచి వంట చేయాలంటే 2-3 రకాల కూరగాయలు కావాలంటే 300 పైనే అవుతుంది. ఈ ఇల్లుని ఎలా నడుపుతున్నానో నాకే తెలుసు. ఇక్కడ ఏం చెప్పినా లెక్చర్ దొరుకుతుందమ్మా. పరిస్థితి అలా ఉంటుంది పేదవాళ్ళది. ఇంట్లో అందరూ మంచి భోజనం కోసం ఎదురు చూస్తున్నారు, తాపత్రయపడుతున్నారు. ఇక కొద్ది రోజుల తర్వాత ఒకరోజు వీధిలో పానీపూరి అతను వెళ్తూ ఉన్నాడు. అక్కడ చాలా మంది నిల్చొని పానీపూరి తింటున్నారు. దూరంగా అది చూసిన తోడికోడల్లో, అరే నాకెంత నోరూరుతుందో పానీపూరి తినడానికి, కానీ నేను పానీపూరి తిని అన్నాళ్ళు అవుతుంది. కానీ వదిలే, దొరకని వాటి గురించి ఎందుకు తాపత్రయం. పద మనం వెళ్ళి 100 రూపాయలతో పిండి తీసుకొద్దాం, లేదంటే అత్తయ్య తిడుతుంది. ఆ ఇద్దరు తోడికోడలు బజార్ వెళ్తారు. అక్కడ ఒక రెస్టారెంట్ నుంచి చాలా మంచి సువాసన వస్తుంటుంది. వాక, ఎంత మంచి గుమగుమ, నాకు ఇక్కడ భోజనం దొంగిలించుకుని పారిపోవాలని ఉంది తెలుసా. నాకు కూడా చాలా సార్లు ఏదైనా మంచి భోజనం చేయాలనిపిస్తుంది, కానీ నేను పెళ్లికి ముందు పేదదాన్నే, ఇప్పుడు పేదదాన్నే. పెళ్ళైన తర్వాత నా ఆశలన్నీ కోరికలన్నీ తీర్చుకోవాలి అనుకున్నాను, కానీ ఇక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నేను ఇక అన్ని ఆశలు వదిలేసుకున్నాను. ఇక తరువాత భోజనం తినాలనే ఆశ మన పేదవాళ్ళకు. మన పల్లెల్లో 1-2 కూరలు ఉండటమే మహా పెద్ద విషయం, చాలా ఎక్కువ. అలా ఏం చేయాలి మరి? మనలాంటి వాళ్ళు కూలీ చేసి సంపాదించే డబ్బంతా ఒక పూట తిండికే దొరుకుతుంది. మరి బహుశా ఇదే మన పేదల తలరాతేమో. ఇంటికి పోదాం పదా. ఇద్దరు తోడికోడళ్ళు చాలా ఉదాసీనంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దృష్టి నదిలో కొట్టుకుపోతున్న ఒక పాపపై పడుతుంది. కాపాడండి, కాపాడండి. అరే చూడట్టు, పిల్ల మునిగిపోతుంది, మనం తన్ని కాపాడాలి. కానీ తన్ని ఎలా కాపాడాలి? మనకి ఈత రాదు కదా. ఈత మనకు రాదు, కానీ మనం ఆ పాపని కాపాడాలి. వాళ్ళు ఏదో ఒక విధంగా ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఆ నది దాకా వెళ్లి ఆ పాపను మునగకుండా కాపాడతారు.
ఆ దేవునికి శతకోటి ధన్యవాదాలు. తన ప్రాణాలు మిగిలాయి. ఇప్పుడు మన ప్రాణాలను ఎవరు కాపాడతారు? ఏమైంది అంటే అత్తయ్య చెప్పిన పిండి అది పాపను కాపాడే ప్రయత్నంలో నదిలో పడిపోయాయి. ఏంటి? నువ్వేం చేసావు అసలు? ఆ పిండితో ఇక్కడ చేపలు దావత్ చేసుకుంటాయి. ఇంటికెళ్ళి ఖాళీ కడుపుతో మనం పడుకోవాలి. మనకు రోజు ఒక్కోటి దొరుకుతుంది. ఇక ఈ రోజు అది కూడా దొరుకుతుందని తెలిసిపోయింది. ఆ దేవుడు మన పేదవాళ్ళతో ఎందుకు ఆడుకుంటాడో ఏంటో. వాళ్ళ మాటలు విన్న ఆ పాప అంటుంది, బాధపడకండి, ఈ రోజు తర్వాత మీ బాధ అంతా దూరం అయిపోతుంది. తర్వాత ఆ పాప ఒక దేవకన్యలా మారిపోతుంది. అరే దేవుడా, ఇదేం మాయా, ఈమె దేవకన్య అయింది. నేను ఒక దేవకన్యను. దేవలోకం నుంచి భూలోకానికి వచ్చాను. ఇక్కడ నేను మనుషుల్ని పరీక్షిస్తున్నాను. మీరిద్దరూ నిజంగా చాలా మంచివారు. మీ ఇద్దరికి ఈత రాదు, అయినా కూడా నా ప్రాణాలు కాపాడారు. నేను మీ ఇద్దరి మాటలను విన్నాను. అప్పుడు ఆ దేవకన్య తన మాయతో ఒక మాయా కడాయి ప్రత్యక్షం గావిస్తుంది. ఇది తీసుకోండి, మాయా కడాయి. దీంతో మీరు ఏది కోరుకుంటే అది మీ ముందుకు క్షణాల్లో వస్తుంది. ఎన్ని రకాల కూరలు కావాలంటే అన్ని రకాల కూరలు దీని నుంచి తీసుకోవచ్చు. దాంతో పాటు పిండి, బియ్యం, అలా ఏ అవసరమైనా కోరుకోగానే మీ ముందుంటాయి. అది చెప్పి ఆ దేవకన్య మాయమైపోతుంది. వాళ్ళు ఆ కడాయి తీసుకుని ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఆ కడాయి నుంచి పిండి కోరుకుంటారు. వాళ్ళ కళ్ళ ముందు పిండి ప్రత్యక్షమవుతుంది. ఇది నిజంగా అద్భుతం. నిజంగా మాయా కడాయి, నువ్వు త్వరగా పాలక్ పన్నీర్ ఇవ్వు, చాలా రోజులైంది తిని. అప్పుడు ఆ కడాయి పాలక్ పన్నీర్ కూడా ప్రత్యక్షంగా గావిస్తుంది. దాని తర్వాత మటర్ పన్నీర్, దాల్ మఖని, ఫ్రై గోబీ, కోఫ్తా, అలా 10 రకాల కూరలు వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు ఎదుట 10 రకాల రుచికరమైన కూరలు ప్రత్యక్షమవుతాయి. సాయంత్రానికి వాళ్ళు అందరికీ భోజనంలా వడ్డిస్తారు. అప్పుడు ఆ 10 రకాల కూరలు చూసి అందరూ చాలా సంతోషిస్తారు. అరే వా, ఈ 10 రకాల కూరలు మన పేద వంటగదిలోనా? ఇదెలా సాధ్యం? ఇక నుంచి 10 రకాల కూరలు మనకు రోజు తినడానికి దొరుకుతాయి. ఆ మాయా కడాయి విషయం వాళ్ళు అందరికీ చెప్తారు. అది విని అందరూ సంతోషిస్తారు. ఏంటి, నిజంగానా వదినా? అయితే మనం ఈ మాయా కడాయి నుంచి శాండ్విచ్, పానీపూరి, కచోరీ ఇలాంటివి కూడా అడగొచ్చా? అవి కూడా ఇస్తుందా ఈ కడాయి? ఆహా, ఖచ్చితంగా. నీకు కావాల్సింది ఏదైనా అడగొచ్చు. ఆ పేద వంటగదిలో ప్రతిరోజు 10 రకాల కూరల వరకు ఉంటూ ఉన్నాయి. చెప్పు చెప్పు, ఏం ఆర్డర్ చేయను నీకోసం? ఏమొద్దు, నేను టిఫిన్ తెచ్చుకున్నాను, రోజు తెచ్చుకున్నట్టే. ఇంకా విను, నువ్వు నీకోసం ఏమో ఆర్డర్ ఇవ్వకు. నేను నీకోసం కూడా ఫుడ్ తెచ్చాను. అది నా చేతులతో వండి, తెలుసా? అవునా? అరే సూపర్, అయితే ఇవ్వు. తర్వాత శ్రియ తన బ్యాగ్ నుంచి ఒక పెద్ద టిఫిన్ బాక్స్ తీస్తుంది. ఆపై విశాల్ దాన్ని త్వరగా తెరుస్తాడు. శ్రియా, ఏంటిది? ఏం చేసావు నువ్వు? పాలక్ కర్రీ, పాలక్ సూప్, సొరకాయ కూర చాలా తక్కువ మసాలాతో చేశాను. ఇంకా కీర్ కూడా, ఇంకా మెత్తని మృదువైన చపాతీలు కూడా. స్టార్ట్ చేద్దామా? రెడీయా? చేద్దాం. కానీ నీకు ఆకుపచ్చ రంగు ఫేవరెట్ కలరా? కాదే, కానీ ఎందుకలా అనిపించింది? చూడు, ఇక్కడ కూర, రోటీ, సూపు అన్ని ఆకుపచ్చగానే చేసుకొచ్చావు. చూడు చూడు. అందుకే అడిగాను. అది కాదు, యాక్చువల్లీ సూపు కూర చేశాక కొంచెం పాలక్ మిగిలింది. ఇంకా హెల్దీగా చేశాను, నువ్వు తిను. శ్రీయ మనసు సంతోష పెట్టడం కోసం విశాల్ తన టిఫిన్ నుంచి ఏదో కొద్దిగా అలా తింటాడు. ఆ తర్వాత చాలా అద్భుతంగా ఉంది శ్రియా. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, కాస్త పనుంది, ఇక వెళ్తాను మరి. అరే సరే, కానీ సరిగ్గా తిని వెళ్ళు. నేను తిన్నాను, బాగా తిన్నాను. నిజంగా చాలా లేట్ అవుతుంది, సారీయే. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నేను రేపు కలుస్తాను నిన్ను. ఓకే, బాయ్. ఓ భయ్యా, త్వరగా ఆ స్వీట్స్, ఆ పేస్ట్రీ కేకు, ఇంకా అవి నువ్వు వేడి వేడి టీ కూడా ఇవ్వు, చిక్కటి టీ. ఓకేనా? అర్థమవుతుందా? అరే ఓ భయ్యా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే శ్రీయతో కలిసి టిఫిన్ చేసావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఆర్డర్ చెబుతున్నావు ఏంటి? అరే ఏం చెప్పను భయ్యా, నేను ఆ కూరల సూప్ తెచ్చిపెట్టింది, ఆమెకు బాధ కలగకూడదని ఏదో అలా రుచి చూశాను. కానీ ఆ పాలక్ సూపు, సలాడు, సొరకాయ కూర అవన్నీ అసలు నేను తినగలనా? చెప్పు నువ్వే. సరే ఒకటి చెప్పనా, ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందు ఏంటి మరి? అంటే అదే పెళ్లి తర్వాత నువ్వు తినాల్సి వస్తుంది కదా. ఇంతకీ శ్రీ విషయంలో నువ్వు సీరియస్ గా ఉన్నట్టేనా లేక ఇంకేమన్నా? ఖచ్చితంగా యార్, నేను సీరియస్ గానే ఉన్నా. తన్ని సీరియస్ గానే ప్రేమిస్తున్నా. పెళ్లి కూడా చేసుకుంటా తన్ని. ఇక తిండి విషయం అంటావా, మా అమ్మ మీద నాకు పూర్తి భరోసా ఉంది, నమ్మకం ఉంది. అలా ఇక కాలేజ్ అయ్యాక విశాల్ కు ఒక మంచి కంపెనీలో జాబ్ దొరుకుతుంది. ఇక ఆపై అతను ఇంట్లో శ్రీ గురించి చెప్తాడు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే శ్రీయ విశాల్ పెళ్లి జరుగుతుంది. దీంతో కథలో అసలు ట్విస్ట్ రానుంది. ఇప్పుడు రండి మనం చూద్దాం అదంతా.
శ్రియ, ఈ రోజు భోజనానికి నా స్నేహితులు వస్తున్నారు. నువ్వు మటర్ పన్నీరు, పప్పు, పనసకాయ కూర చెయ్యి. దాంతో పాటు పెరుగు పచ్చడి కూడా. పూరీలు అప్పడాలు అప్పటికప్పుడైతే బాగుంటాయి, అప్పటికప్పుడే చెయ్యి. అప్పుడే మృదువుగా ఉంటాయి కూడా. ఇంకా తీపిలో పాయసం చెయ్యి. ఇప్పుడు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టు. అప్పుడే కీర్ చల్లగా ఉండి చాలా రుచిగా ఉంటుంది. సరేనా అమ్మా? అలాగే అత్తయ్య. కంగారు పడ్డావా కోడలా? భయపడకు, వంటగదిలో నిన్నొక్కదాన్ని ఉంచంలే. ఇద్దరం కలిసే అన్ని చేద్దాం. సరేనా అమ్మా? లేదత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, నేనున్నాగా అన్ని చేస్తాను. నిజంగానా? ఒక్కదాన్ని నువ్వు చేయగలవా? అత్తయ్య, ఖచ్చితంగా. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అవునా? చాలా మంచి విషయం అమ్మా ఇది. అయితే నేను గుడికి వెళ్ళొస్తాను. ఇంత మంచి కోడలిచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పి ప్రసాదం కూడా పెట్టొస్తానమ్మా. సరేనా? తన అత్త మాటలకు శ్రేయ మురిసిపోతుంది. తర్వాత వంటగది లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత 3 గంటల వరకు శ్రేయ వంటగదిలో ఒకటే గడిపేస్తుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరికీ ఏం చెప్పను, నేనిప్పుడు దీపం పెట్టి వెతికినా కూడా ఇలాంటి కోడలు దొరికేది కాదు. ఈ రోజు వంటంతా తానొక్కటే చేస్తుంది. నాతో అసలు ఏ పని చేయొద్దని సూటిగా చెప్పింది. మీరు విశ్రాంతి తీసుకోండి అని అంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కోడలు ఎక్కడైనా దొరుకుతుందా? అరే వా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇంతకీ నీ కోడలు ఎక్కడ? పరిచయం చేయవా మాకు? ఇప్పుడే పిలుస్తాను. శ్రేయా, ఓ శ్రేయా, నేనేమన్నా సాయం చేయనా? లేదత్తయ్య, అంతా సిద్ధం, నేను వచ్చేస్తున్నా, ఒక్క క్షణం అంతే. అలా అంటూ శ్రేయ డైనింగ్ టేబుల్ పై ఓ పెద్ద గిన్నె తెచ్చి పెడుతుంది. అది చూసి కావేరి స్నేహితురాలంటుంది, ఏంటి తినడానికి ఇదేనా? లేదు లేదు ఆంటీ గారు, ఇది స్టార్టర్. నేను పాలక్తో వేడి వేడి సూప్ చేశాను మీ అందరి కోసం. అలా చెప్పి శ్రీయ అందరికి సూప్ ఇచ్చింది. అది చూసి ఆమె అత్త కావేరికి కోపం వస్తుంది. కానీ మిగతా అతిథులంతా ఆ సూప్ చాలా ఇష్టంగా తాగడం చూసి ఆమె సైలెంట్ అవుతుంది. సూపర్ ఉంది సూపు. మిగతా ఫుడ్ కూడా తీసుకురా, ఈ సూప్ తో అందరి పొట్ట నిండదు కదా శ్రీయ? అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. శ్రీయ త్వరగా కిచెన్ లోకి వెళ్లి కొన్ని గిన్నెలు పట్టుకొని వస్తుంది. ఆ మూత తీసి చూడగా ఆ వంట చూసి కావేరి శ్రీతో అంటుంది, శ్రీయ, నువ్వేం చేసావు? వేడి వేడి ఇడ్లీ సాంబార్, అది కూడా ఫ్రెష్ కొబ్బరి చట్నీతో అత్తయ్య. నేను ఈ కాంబినేషన్ లో మొదటిసారి తింటున్నా. ఇదేంటి సాంబారు, ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కలిపి ఇందులో వేసి చేసినట్టున్నావే నువ్వు? ఇవన్నీ హెల్తీ కదా ఆంటీ గారు, తక్కువ ఆయిల్ ఇంకా న్యూట్రిషన్ తో నిండి ఉంటాయి. ఇక దాంతో పాటు చట్నీ సలాడ్ కూడా ఉన్నాయి, అన్ని హెల్దీ. శ్రేయ వడ్డిస్తూ చాలా ఆనందంగా ఉంది. కానీ ఎదుటి కూర్చున్న కావేరి రక్తం మరిగిపోతుంది అది చూస్తూ. శ్రేయ ఆమె చెప్పిన డిష్ లో ఏ ఒక్కటి కూడా చేయలేదు. కానీ అతిథులు ఎదురా ఆమె శ్రేయను ఏమీ అనలేని పరిస్థితి. కాసేపటి తర్వాత, కోడలా వెళ్లి అందరి కోసం ఫ్రిడ్జ్ లో నుంచి కీర్ తీసుకురా. అలాగే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. పోనీలే, ఏదో ఒకటన్నా చేసింది చెప్పినట్టు. శ్రేయ కాసేపటి తర్వాత అందరి ముందుకు కీర్ గిన్నెలు తెచ్చి పెట్టింది. కానీ ఆ కీర్ చూస్తూనే కావేరి ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ఆమె సీరియస్ గా శ్రేయ వైపు చూస్తూ చెప్పింది, ఇదేంటి కోడలా, కీర్ ఆకు పచ్చగా ఎలా ఉంది? ఎందుకంటే ఇది సొరకాయ పాయసం అత్తయ్య, పైగా దీన్ని నేను కొబ్బరి పాలతో చేశాను. అంతకంటే మంచి విషయం ఏంటంటే నేను దీనిలో పంచదార బదులు ఫ్రెష్ ఖర్జూరాన్ని నూరి మరీ వేశాను. కోడలా, 1 నిమిషం వంటగదిలో పదా, నీతో కాస్త పనుంది. అలా చెప్పి శ్రీని తీసుకుని కావేరి వంటగదిలోకి వెళ్ళింది. అలా వంటగదిలోకి వెళ్ళాక, అసలు నువ్వేం చేసావు శ్రీయ? అతిథుల ముందు నా పరువు తీసావు. నువ్వు చేసింది వంట అంటారా? నువ్వు చేయలేకపోతే నాకు చెప్పాల్సింది, నేను చేసేదాన్ని, లేదంటే బయట నుంచి తెప్పించేదాన్ని. అరే, వాళ్ళది తిని నలుగురికి కథలుగా చెప్పి నా ప్రాణాలు తోడేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నా పరువు అంతా తీసావు కదా. కావేరి శ్రేయను నానా మాట్లాడుతుంది. శ్రీయ సైలెంట్ గా ఆ మాటలు వింటూ ఉంటుంది, తన అత్తకు ఎదురు చెప్పకుండా. అదే సమయంలో బయట నుంచి పిలుపు వినిపిస్తుంది, కావేరి రా త్వరగా. వస్తున్నా, ఒక్క క్షణం. కావేరి కోపంగా కోడల్ని చూసి అలా ఒక ఉదుటిన బయటకు వస్తుంది. బయటకు వచ్చి, ఇవాళ జరిగిన దానికి సారీ. అదేంటంటే కోడలికి ఐడియా లేదు వంటగది గురించి వగైరా. పైగా అతిథులు అనేటప్పటికి కాస్త కంగారు పడింది. నువ్వేం మాట్లాడుతున్నావు కావేరి? నీ కోడళ్ళ లక్షలకు కాదు, కోటికి ఒక్కటి. ఒట్టేసి చెబుతున్నా, ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భయపడ్డా అతిగా తినేసి అరక్కి ఇబ్బంది పడతానేమో అని. పైగా నా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయే ఎలా అని. కానీ నిజంగా నీ కోడలు ఎంత రుచిగా ఆరోగ్యంగా ఉండే వంట చేసి పెట్టింది. ఆహా, అద్భుతంగా ఉన్నాయి తెలుసా. నిజంగా నిజం అది. నువ్వు శ్రేయకి చెప్పి కాస్త వీలు చేసుకుని నా కోడలకు కూడా ఇవి నేర్పించమని చెప్పు కావేరి. కావేరి, ఓ కావేరి, ఎక్కడున్నావు నువ్వు? ఏంటి? నిజంగానా? నిజంగా మీకు ఈ వంటలన్నీ బాగా నచ్చాయా? నిజమే చెబుతున్నారా? అరే, నచ్చడం కాదు, చాలా చాలా నచ్చాయి. నిజంగా కావేరి, నీకు శ్రీ లాంటి కోడలు దొరకడం నీ అదృష్టమే. సరే, ఇక మేము వెళ్తాం మరి, బాయ్.
వాళ్ళు వెళ్లిపోతారు. తన స్నేహితురాళ్ల మాట విన్న కావేరి ఆశ్చర్యపోతుంది. ఇక తర్వాత వంటగది పూర్తి బాధ్యత కావేరి శ్రేయకు అప్పగిస్తుంది. ఈ విధంగా శ్రేయ తన ఆరోగ్యకరమైన వంటలతో తన అత్తారింటి వారి ఆలోచనలను మార్చేసింది. అలాగే మసాలాతో కూడిన అన్హెల్దీ వంటలను కూడా ఆ కిచెన్ లో ఇక ఆపేసింది. ఆపై తన వంటిల్ని హెల్దీ వంటలిల్లుగా మార్చేసింది.